జై సేవలాల్ సేన రామ్ మిత్రులారా, ఈనాడు లంబాడి వర్సెస్ కోయా అనేటటువంటి పద్ధతుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఆనాడు బీజేపీ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ఈయన వెంకట్రావు గారు నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీకి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చలామణి అవుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టు ఆ కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయం మీద వివరణ కోరింది. మళ్ళా సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చేటటువంటి దాని మీద గిరిజనుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఒక్కటే మీకు అప్పీల్ చేయదలుచుకున్నా, ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ సర్పంచ్ ఎలక్షన్ల కోసం అని చెప్పని గ్రామాల్లోకి వస్తారో, మన కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ భిక్షతోని ఎమ్మెల్యేలుగా ఎవడు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా, బంజారా కాన్స్టిట్యున్సీ లో బంజారా గెలుస్తున్నాడు, ఇంకొక కాన్స్టిట్యున్సీ లో ఇంకొక మిత్రుడు గెలుస్తుంటాడు. మనం మన జాతి కోసం, మన జాతి తరపున మన కోసం మాట్లాడేవాడు, పోట్లాడేవాడు కావాలని చెప్పని మనం ఎంచుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల కోసం ఊళ్ళోకి వచ్చే పరిస్థితున్నది. ఇవాళ జాతి మీద ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంటే, లంబాడీలను తీసేయాలనేటటువంటి ఆలోచన అవతల చేసి చట్టం ద్వారా బయటకు పోతా ఉంటే మీరెందుకు మన జాతి తరపున మాట్లాడలేదు అని చెప్పని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే వచ్చినా, మనకు సంబంధించినటువంటి మన సామాజిక వర్గ ఎమ్మెల్యేలు నోరుండి మాట్లాడలేని మౌన పాత్రని, మూగ పాత్రని పోషిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు పార్టీలు మారి మళ్ళా లంబాడీలను తీసేయాలని చెప్పని వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియదా? తెలిస్తే లంబాడీల పట్ల ఆయనకున్న చిత్త